ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. శుభోదయం నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు సమయాన ప్రభు పేట మిమ్మల్ని మేము వెల్కమ్ చేస్తున్నాం, గ్రీట్ చేస్తున్నాం. దేవుని యొక్క కృప సన్నిధి సమాధానం ఈ దినమంతా తోడుగా ఉండి దేవుడు మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు 68వ కీర్తన 28వ వచనంలో ఈ మాట రాయబడింది. నీ దేవుడు నీకు బలమును అనుగ్రహింప నిశ్చయించున్నాడు. నీ దేవుడు నీకు బలము అనుగ్రహింప నిశ్చయించాడు. బలము కలుగు చేయవాడు ఆయన, నీకు బలమును ఆయన కలుగు చేస్తాడు. సో ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా రాయబడింది, యువర్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు స్ట్రెంగ్థెన్ యూ. ఆయన ఫిక్స్ అయిపోయాడు అనమాట, నిర్ణయించుకున్నాడు. ఆయన ఖచ్చితత్వంతో ఉన్నాడు. ఏంటంటే ఆయన నీకు బలమును అనుగ్రహించాలని, ఆయన నిన్ను బలపరచాలని, ఇలాంటి నువ్వు బలవంతుడిగా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడే మనకు బలం, దేవుడే మనకు శక్తి. ఆ దేవుడే డిసైడ్ అయ్యాడు మనం కూడా బలవంతులుగా శక్తివంతులుగా ఉండాలని. ఆయన దేవుని యొక్క లేఖనాల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో, దేని విషయంలో కృంగిపోతున్నావు, లేదంటే బలహీనుడు అయిపోతున్నావు, లేదంటే బలం లేనటువంటి నీరసం, నిస్సత్తువ నిన్ను ఆవరిస్తుంది. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతున్నా సరే, నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన డిసైడ్ అయిపోయాడు, అంటే తీర్మానం చేసేసాడు. దేవుడు నీకు బలమును అనుగ్రహించి ఉన్నాడని, నువ్వు బలవంతుడిగా ఉండాలని ఆయన నిర్ణయించేశాడని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. కనుక ఈ ఉదయకాలం ముందు మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ మాటను మనం స్పష్టంగా గుర్తించాలి. దేవుడు నాకు బలమును అనుగ్రహించే నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఏ బలహీనతల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ యొక్క కృంగుబాటు నీకు ఆవరించి ఉన్నా, నీవుగా నిశ్చయత తెచ్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాల ద్వారా, దేవుని యొక్క లేఖనాల ద్వారా, వాగ్దానాల ద్వారా దేవుడు నన్ను బలాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు, నేను ఆ విధంగా నిశ్చయితతో ఉన్నాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని రాయబడింది. ఎప్పుడు? ఏ సమయంలో అంటే ఆయన సమస్తాన్ని పోగొట్టుకున్న సమయం. సమస్తాన్ని, ఆయనతో పాటు 600 మంది సైన్యం కూడా ఉన్నారు. సో 600 మంది, వారికి సంబంధించిన భార్యలు, పిల్లలు, దావీదు యొక్క భార్యలు, పిల్లలు, సమస్తం ఏమీ లేదు. మొత్తం ఉన్న ప్రాంతం, వాళ్ళు నివసిస్తున్న సిక్లగు అన్న ప్రాంతం మొత్తం తుడిచిపెట్టబడిపోయింది, కాల్చిబడిపోయాయి, ఎవ్వరూ లేరు. ఆ పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి వేదనలో కృంగిపోయిన పరిస్థితుల్లో దేవుడే ఆయనకి బలాన్ని అనుగ్రహింప నిశ్చయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ దేవుని యొక్క బలమును పొందినటువంటి ఈ దావీదు ఆ యొక్క శత్రు సైన్యమును తరిమి, వారు ఉన్న చోటికి వెళ్ళి వారిని కలిసి, వారిని జయించి, తిరిగి వాళ్ళ యొక్క భార్యలను, పిల్లలను, వారికి సమస్తాన్ని, వారి దగ్గర శత్రువుల దగ్గర ఉన్నటువంటి ఆస్తులను కూడా మొత్తాన్ని దోచుకొని తిరిగి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయాలలో నువ్వు బలహీనుడిగా ఉన్నావు, ఏ విషయాల్లో నిన్ను బలహీనత ఆవరించింది, ఏ విషయాల నిమిత్తమై నువ్వు కృంగిపోతున్నావు, నీరసించిపోతున్నావు, దేవుని యొక్క సన్నిధిలో ధైర్యం తెచ్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు బలమును అనుగ్రహింప నిశ్చయించున్నాడు. కీర్తనలో మనం ఈ వాక్యాన్ని 68:28లో మనం చూస్తున్నాం కదా. అలాగే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో కూడా 41:10లో ఏమని రాయబడిందంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు చెప్తున్నాడు, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నువ్వు ఏ విషయాల నిమిత్తమై కృంగిపోతున్నావు, నువ్వు ఏ విషయాల నిమిత్తమై కలవరపడుతున్నావు, ఈ విషయంలో నాకు బలం లేదు, నాకు శక్తి లేదు అని కృంగిపోతున్నావా? దేవుడు నిన్ను నడిపించేటువంటి ఆ మార్గాల్లో కొన్ని సందర్భాల్లో సైలెంట్గా కూర్చోవటం కూడా చాలా కష్టం, చాలా ఇబ్బందులతో కూడిన. ఒకసారి మౌనంగా కూర్చోవాలి. దావీదు జీవితంలో మనం చూస్తాం, యుద్ధానికి రెండవసారి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. నువ్వు వెళ్ళు,
అటు చుట్టూగా తిరిగి వెళ్ళు, కంబలి చెట్లు ఉన్నాయి, వాటిలో నువ్వు అక్కడ ఉండు, నేను నీకంటే ముందుగా వెళ్తా, నా కాళ్ళ చప్పుడు నువ్వు వినాలి, నా కాళ్ళ చప్పుడు నువ్వు విను, అప్పుడు నేను నీకు ముందుగా బయలుదేరి వెళ్ళానని గుర్తెరిగి అప్పుడు నువ్వు బయలుదేరరా అని అన్నాడు. అంటే ఎంత పీస్ఫుల్గా, ఎంత సైలెంట్గా ఆ యొక్క చెట్ల మధ్యలో దేవుని చప్పుడు వినాలంటే ఎంత బలం అవసరం. దేవుని సన్నిధిలో సైలెంట్గా మౌనంగా కూర్చోవటం కూడా, ఏ పని చేయకుండా సైలెంట్గా దేవుడు ఒకసారి నిన్ను కూర్చోబెడతాడు. అప్పుడు ఏం చేయాలి? అయ్యా, నేను బాగా తిరిగేవాడిని, బాగా పరిగెత్తేవాడిని, నీ కొరకు సువార్త ప్రకటించే, సువార్తలు చెప్పాను, సంఘాలకు అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇవి అవి అని ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. కొన్నిసారి ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు నిన్ను తనతో కూడా కూర్చోమని, సైలెంట్గా ఉండమని ఆయన కొన్ని సందర్భాలు చెప్తాడు. అప్పుడు నీకు బలం అవసరం. సైలెంట్గా ఉండి నిశ్శబ్దంగా ఆయన యొక్క స్వరం వింటూ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నటువంటి సమయం అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. నేను ఒక పాస్టర్ గారిని, సేవకుల మధ్యలో పరిచర్య జరుగుతుందని ఒక పాస్టర్ గారిని అడిగా, అయ్యా, మా దగ్గర ఇంచుమించు ఒక 100 మంది సేవకులు వస్తుంటారు, మీరు వచ్చి ఒకసారి సేవకులను బలపరచండి, మేము ఒక చిన్న సహవాసంగా ఉంటున్నాము అని అడిగితే ఆయన అన్నాడు, దరిదాపు నాకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకు ఖాళీ లేదని అన్నాడు. దేవుడి దయ వలన 3 సంవత్సరాలు దేవుడు ఖాళీలో పెట్టాడు అందరినీ. ఆ కరోనా కాలంలో, కరోనా రాకముందుకు నేను అడిగాను, కరోనా అది అడిగిన కొంతకాలానికే కరోనా వచ్చింది. దెబ్బకి 2 సంవత్సరాలు పైగా అందరూ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు. మరి ఈ రోజున మన జీవితంలో మనం దేవుని యొక్క సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండటం కూడా అదొక దైవ సంబంధమైనటువంటి బలము, దైవ సంబంధమైనటువంటి సహనము, ఓర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చిన్నతనంలో మేము ఈ విధంగా ఈ పాటను నేర్చుకున్నాం. యేసు చాలు నాకు, యేసు చాలు నాకు, నా ప్రతి నిమిషం నాకు యేసు ఉంటే చాలు అన్నటువంటి ఆ పాటను నేర్చుకున్నాం. యేసు చాలు నాకు, యేసు చాలు నాకు, యేసు చాలు నాకు ఎల్లప్పుడూ, ప్రియ యేసు మాత్రం చాలు నాకు ఎల్లప్పుడూ, ప్రియ యేసు మాత్రం చాలు నాకు ఎల్లప్పుడూ, యేసు చాలు నాకు, యేసు చాలు నాకు, యేసు చాలు నాకు ఎల్లప్పుడూ, నా యేసు మాత్రం చాలు నాకు ఎల్లప్పుడూ, ప్రియ యేసు మాత్రము చాలు నాకు ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు. ఆయనే నా బలం, ఆయనే నాకు బలమును అనుగ్రహించేవాడు. నేను కుంగిపోయినప్పుడు నన్ను లేవనెత్తివాడు, నేను బలహీనునిగా ఉన్నప్పుడు నన్ను బలపరిచేవాడు. ఏలియా దైవజనుడు చచ్చిపోవాలని ఆ యొక్క పరిస్థితుల్లో కూడా కృంగిపోయి ఉన్నప్పుడు దేవదూత 2 సార్లు ఆహారం పెట్టి బలపరిచాడు. శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది, లేచి బలం తెచ్చుకో, భోజనం చేసి అని దేవుడు ఆ విధంగా ఏలియా జీవితాన్ని బలపరిచాడు. నిన్ను కూడా ఆయన ఈ రోజున బలపరుస్తున్నాడు. నీకు ఆయన తోడే ఉంటాడు. నేను ఆయన ఎన్నడూ విడవడు, నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీరసించిపోవు. దైవజనుడు ఏలియాని గురించి మనం చూస్తున్నాం. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు చేరుకున్నాడు. ఈ రోజున నువ్వు నీ యొక్క జీవితంలో ప్రభు యొక్క రాజ్యంలో, రాకడలో, మహిమలో కనబడేంత వరకు దేవుని యొక్క ఆత్మ కృప వెంబడి కృప నీకు అనుగ్రహించబడుతున్న అభిషేకంతో నువ్వు ఆ మహిమలో నిలబడేంత వరకు దేవుడు నిన్ను బలపరిచి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే స్తోత్రం చేస్తున్నాను ప్రభు. ఈ మాటలు వినని బిడలైన మేమందరము ఇది మొదలుకొని నాయన నిత్యము మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క వాక్యాల యందు విశ్వాసంతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. మీరే మాకు బలమును అనుగ్రహింప నిశ్చయించున్నారయ్యా, తీర్మానం చేసేసారు. యువర్ గాడ్ హ్యాస్ డిసైడెడ్ టు స్ట్రెంగ్త్ యూ అని రాయబడింది కదా. ఈ మాట ప్రకారం మేము నమ్ముతున్నాం. మీరు మమ్మల్ని అయ్యా బలపరచ, అయ్యా మీరు తీర్మానం చేసి ఉన్నారు. మేము బలహీనమైనప్పుడల్లా మీరు మమ్మల్ని బలపరుస్తున్నాం. మా మనసులోనూ, ఆలోచనలోని, క్రియ, నడక, తలంపుల్లో అయ్యా మీ యొక్క మీ సన్నిధిలో సహనము కలిగిన వారమై ఓర్పుతో మీ బలమును, శక్తిని పొందుకుంటూ వీటన్నిటిని మేము జయిస్తూ ముందుకు సాగుటూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని
యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు కృంగిపోయినప్పుడల్లా ఆయన నీకు తోడే ఉండి ఒక తల్లిలాగా తండ్రిలాగా ధైర్యాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. ఆయన నిర్ణయించేశాడు, తీర్మానం చేశాడు నువ్వు బలవంతుడిగా ఉండాలని, నువ్వు బలశూరుడిగా నువ్వు ఆయనకు సాక్షిగా నడిపించబడాలని, మహిమలో ఆయనతో ఉండాలని ఆయన తీర్మానం చేశాడు. ఆ విషయంలో ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగించబడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి చెప్తున్నాను, ఈ వాక్యాలను కుటుంబముగా అందరూ వినండి. అందరూ యొక్క సెల్ ఫోన్లో లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా పరిచర్యకు మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. దేవుని కృప, నాకు అనుగ్రహించబడుతున్న కృప, నాకు ఇవ్వబోయే దీవెన, నేను చేసే పరిచర్య కొరకు నా కొరకు నిర్ణయించినటువంటి ఆ ప్రతిఫలం మీకు కూడా అనుగ్రహిస్తాడు దేవుడు. మీకు, మీ కుటుంబానికి క్షేమము కలుగునుగాక.